హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం. సో మేము కేజీ మటన్ తీసుకున్నాము. ఫస్ట్ వాష్ చేసుకొని అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకొని ముందే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ దానికి పడతాయి కాబట్టి మటన్. అండ్ కొంచెం ఒక 2 మరాఠీ ముక్క, 5 యాలకులు, కొన్ని మిరియాలు, ఒక స్పూన్ పసుపు అండ్ మన టేస్ట్ తగినంత మన స్పైస్ లెవెల్స్ పట్టుకొని మనం కారం వేసుకోవాలి. నేను కేజీకి ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకున్నాను. అండ్ ధనియాల పౌడర్, పెరుగు, పుదీనా ఆకులు ఇలా చుంచి వేసుకోవాలి. పెరుగు మన గ్రేవీకి తగినంత మనం తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. సో నేను ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి మొత్తం ముక్కకి మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇలా వాటర్ కలుపుకొని మన గ్రేవీ వచ్చేలాగా మనం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నది ఒక 1/2 అవర్ to 1 అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి. చేసుకున్న మటన్ సో ఆలోపు మనం ఇంకో బాండీ తీసుకొని అందులో మనం ఫ్రై ఆనియన్స్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ నిలువ కట్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని తరిగిన ఆనియన్స్, అండ్ బగారాకు ఇవన్నీ తీసుకొని అండ్ ఇందులో మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. సో కుక్కర్ ఎందుకు తీసుకోవాలి అంటే మటన్ తొందరగా ఉడుకుతుంది కదా. సో ముందే మనం మటన్ ఇలా ఉడకబెట్టుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మటన్ని తీసుకొని ఇందులో వేసుకొని ఒక 10 to 12 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి.
పీస్ ఇలా వచ్చాక సో నెక్స్ట్ ఇంకో బాండీలో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్ అయినా గీ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇలా మనం బాగా వేసుకోవాలి సాజీరా అని. నెక్స్ట్ సాల్ట్. అండ్ ముందుగానే మనం ఒక 1 అవర్ బిఫోరే బియ్యం నానబెట్టుకోవాలి. అవి ఇప్పుడు ఇందులో ఈ వాటర్ మరిగాక ఆ బియ్యం ఇందులో వేసుకొని మనకి బియ్యం ఒక 70% ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. సో ఇది 70% ఉడికాక మనం రైస్ని చెక్ చేసుకొని అది మనం ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా దానిపైన వేసేసుకోవాలి. అంతే. ఇలా రైస్ని తీసుకొని మొత్తం ఇందులో వేసేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర, ఫుడ్ కలర్ లేకపోతే కొన్ని పాలలో కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకొని వేసుకుంటే మనకి కలర్ వచ్చేస్తుంది. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఇది కూడా నేను కుక్కర్లోనే పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టుకున్న దమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక 2 to 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. అంటే అది ఇంకో బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ బిర్యానీ రెడీ. Thank you for watching my video. Please like, share and subscribe to my channel Gold Lidla's Lifestyle.